వైశాఖ మాసం అయిపోయింది, సంపూర్ణంగా ముగిసింది. ఆంజనేయ స్వామికి విశేషంగా జయంతి వేడుకలు ఉత్సవములు ఘనంగా నిర్వహించారు భక్తులు అంతా కలిసి. అంటే ఆంజనేయ స్వామి పుట్టినరోజు వేడుకలు మన హనుమత్ జయంతి రోజు గ్రామస్తులు భక్తులు వచ్చినటువంటి వాళ్ళు ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నెల జ్యేష్ఠమాసం ప్రారంభం. జ్యేష్ఠమాసంలో మొదటి మంగళవారం చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు కూడా ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిదే, ప్రతి మంగళవారం కూడా విశేషమైనది. జయవారం అంటారు. మంగళవారం అంటే జయవారం అంటే ప్రతిదీ కూడా మనం ఏ పని నిర్వహించినా కూడా జయం కలుగుతుందని చెప్తారు. అన్నిటికీ విజయం కలుగుతుంది. మరి ఈనాడు మంగళవారం నాడు మనకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దాతలు మన చిలుకూరు వాస్తవ్యులు కొడారు కోటయ్య గారు, ధర్మపత్ని దంపతులు వారి కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుతున్నాం. అదేవిధంగా హుజూర్నగర్ వాస్తవ్యులు, తర్వాత ఆటగూడెం వాస్తవ్యులు తదితరులు అన్నదాన కార్యక్రమాన్ని సహకరించారు. వారికి వారి కుటుంబానికి అంతా కూడా సకల శుభాలు కలగాలని, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు అన్నప్రసాదాన్ని ఒక మంచి ప్రసాదంగా మాత్రమే భావించి ఆస్వాదించాలి. ఇంటి దగ్గర అన్నం తిన్నట్టుగా ఇక్కడ గబగబా తినటం, కింద పాడేయటం కాకుండా, తెచ్చుకున్నది పారేయటం కాకుండా ఉండాలి. మీకు ఎంత కావాలో అంతే వడ్డించుకుంటున్నాండి. పిల్లలు కూడా ఎక్కువ వృధా చేస్తున్నారు, వెనక వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. ముఖ్య చంద్రమౌళి శారదా దంపతులు గారు వారు జయించారు, అన్నదాన కార్యక్రమం పాల్గొన్నారు. బొమ్మ చిన్న వెంకయ్య బుజ్జమ్మ దంపతులు వారు కూడా అన్నదాన కార్యక్రమం, నరసింహాపురం వాస్తవ్యులు వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వారికి వారి కుటుంబానికి సకల శుభాలు కలగనుకుంటున్నాం. అదేవిధంగా ఇలాని విజయరత్నయ్య గారు కోడలతో 50 కేజీలు బియ్యం ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి సకల శుభాలు. ఇలాగే ప్రతి వారం కూడా అన్నదాన కార్యక్రమానికి అన్నదానం చేసే దాతలే కాకుండా ఏదో రకంగా వస్తువులకైనా కూడా స్వామివారికి సమర్పించుకుంటున్నారు. బియ్యం కానీ వస్తువులు కానీ పుస్తకాలు కానీ మనం ఏవైనా ఇవ్వచ్చు. కాబట్టి అన్నప్రసాదాన్ని స్వామివారి అనుగ్రహంతో మీ అందరికీ కూడా సకల శుభాలు కలగాలని కోరుతున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారికి సకల శుభాలు కలగాలని, విజయోత్తు కలగాలని, వారి పిల్లలకు అంతా కూడా విద్య, వృత్తి, ఉద్యోగం అన్ని లభించి వారి వంశం వృద్ధి చెందాలని కోరుకుంటూ ఓం రాజాధిరాజాయ ప్రసన్న సాహిరే నమః వయం వై శ్రమాయ తమే కామాయ పక్షం కామేశ్వర వై శ్రమరాజు కుబేరాయ వై శ్రమణాయ మహారాజాయ నమః శతమానం భవతి హితాయ ప్రజేంద్రే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నదాత 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 సుఖీ భవ, సుఖీ భవ. నిదానంగా ఒక్కొక్కరికి రండి, వచ్చినాక చూసుకోండి. పిల్లలు జాగ్రత్తగా వెనకాల రండి, తర్వాత మీద కూడా ఎవరు కూడా అందరికీ అర్థం ఉంటుంది. నిదానంగా రండి. Hey!